హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ కోర్సులో భాగంగా కోఆర్డినేట్ జామెట్రీ డిస్కస్ చేద్దాం. హారిజాంటల్ యాక్సిస్ వచ్చి ఎక్స్ యాక్సిస్, వర్టికల్ యాక్సిస్ వచ్చి వై యాక్సిస్. ఇది వచ్చి ఆరిజిన్. ఆరిజిన్ అంటే 0,0. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ వచ్చి ఎక్స్ యాక్సిస్ ప్లస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చి ఎక్స్ యాక్సిస్ వాల్యూస్ మైనస్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి 1 2 3 -1 -2 -3. పైన వచ్చి పాజిటివ్, కింద వచ్చి నెగిటివ్, -1 -2 -3. దీన్ని ఏమంటామంటే ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్స్ వై రెండు పాజిటివ్. ఫస్ట్ ఎప్పుడు ఎక్స్ రాస్తాం, నెక్స్ట్ వై రాస్తాం. ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్స్ వై పాజిటివ్. సెకండ్ క్వాడ్రంట్లో ఎక్స్ వాల్యూ నెగిటివ్, వై వాల్యూ పాజిటివ్. థర్డ్ క్వాడ్రంట్లో ఎక్స్ నెగిటివ్, వై కూడా నెగిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్లో ఎక్స్ వచ్చేసి పాజిటివ్, వై వచ్చి నెగిటివ్. నెక్స్ట్ ఇక్కడ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఫస్ట్ పాయింట్ వచ్చి x1 y1, సెకండ్ పాయింట్ వచ్చి x2 y2. 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? లైన్. లైన్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. లైన్ ఈక్వేషన్కి ఫార్ములా ఇది. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇక్కడ m అంటే స్లోప్, m అంటే స్లోప్. స్లోప్కి ఫార్ములా ఏమంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. మీకు అర్థమయ్యే దానికోసం ఒక పాయింట్ తీసుకుందాం. 4 5 3 4, ఓకేనా? లేదంటే 5 6. సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ స్లోప్ కనుక్కోండి. y2 ఎంత? 6. y1 వచ్చి 5, x2 వచ్చేసి 5, x1 వచ్చేసి 4. ఎంత వస్తుంది మనకు? స్లోప్ వచ్చి 1 వస్తుంది. ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలా? y మైనస్ y1 ఎంత? 5. m అంటే స్లోప్, స్లోప్ వాల్యూ 1. x మైనస్ x1 ఎంత? 4. నెక్స్ట్ x మైనస్ 4, లెఫ్ట్ సైడ్ ప్లస్ 5, రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 5. లెఫ్ట్ సైడ్ -5, రైట్ సైడ్కి వెళ్తే +5. అంటే x మైనస్ y, 5 మైనస్ 4 అంటే 1. దీన్ని ఏమంటామంటే లైన్ ఈక్వేషన్. దీన్ని లైన్ ఈక్వేషన్ అంటారు. లైన్ ఈక్వేషన్ ఏ ఫార్మేట్లో ఉంటుంది? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ a అంటే 1 అని, a అంటే ఎంత? 1. b అంటే -1, c వాల్యూ 1 అని, ఓకేనా? ఇప్పుడు లైన్ ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 2 లైన్స్ అంటే ఇలా రాయొచ్చా? a1 x1 ప్లస్ b1 y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ లైన్ a2 x ప్లస్ b2 y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. లైన్స్ 3 టైప్స్. ఫస్ట్ లైన్ వచ్చి ప్యారలల్ లైన్, ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ వచ్చి కోఇన్సిడెంట్ లైన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్టింగ్ లైన్స్. లైన్స్ 3 టైప్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇక్కడ 2 లైన్స్ ఉంటాయి. 2 లైన్స్ ఉన్నప్పుడు అవి ఇంటర్సెక్ట్ అవ్వచ్చు. వీటిని ఏమంటాం? ఇంటర్సెక్టింగ్ లైన్స్. కోఇన్సిడెంట్ అంటే ఒక లైన్ మీదే ఇంకొక లైన్ ఉంటుంది, వాటిని ఏమంటా? కోఇన్సిడెంట్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఇలా ఉంటాయి. ఆ 2 లైన్స్ ఎప్పుడు మీట్ అవ్వు, ఓకేనా? దీనికి కండిషన్స్ ఉన్నాయి. ప్యారలల్ లైన్స్ అంటే కండిషన్ ఏమి? a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2. ఇక్కడ xy కోఎఫిషియంట్లు ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం చెప్పేయచ్చు అది ప్యారలల్ లైనా, కోఇన్సిడెంట్ లైనా, ఇంటర్సెక్టింగ్ లైనా. ప్యారలల్ లైన్ అంటే కండిషన్
a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే అన్ని రేషియో సేమ్ గా ఉంటుంది. a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. ఇంటర్సెక్టింగ్ లైన్ అంటే కండిషన్ ఏమి? a1/a2 is not equal to b1/b2. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇంకొక విధంగా యూనిక్ యూ సొల్యూషన్ అంటారు. ఓకే, 1 minute. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఆ లైన్స్ కి ఏముంటుంది? యూనిక్ యూ సొల్యూషన్ అంటే ఒకే సొల్యూషన్ ఉంటుంది. యూనిక్ యూ సొల్యూషన్ అంటే ఏమని? సింగిల్ సొల్యూషన్. ఇప్పుడు ప్యారలల్ లైన్స్ అయితే ఆ 2 లైన్స్ ని సాల్వ్ చేస్తే సొల్యూషన్ అనేది రాదు, నో సొల్యూషన్. ప్యారలల్ లైన్స్ అంటే నో సొల్యూషన్. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. ఓకే, ఈ బేసిక్స్ తెలిస్తే చాలు, మనం ఏ క్వశ్చన్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. ప్యారలల్ లైన్స్ కి నో సొల్యూషన్. ప్యారలల్ లైన్స్ కి కండిషన్ ఇది, a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే అన్ని రేషియోస్ ఈక్వల్. కోఇన్సిడెంట్ లైన్స్ కి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే a1/a2 is not equal to b1/b2 యూనిక్ యూ సొల్యూషన్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద గ్రాఫ్ ఆఫ్ ద ఈక్వేషన్ x is equal to a. ఇది x యాక్సిస్ కదా, x వాల్యూ a. x is equal to a అంటే లైన్ ఎలా ఉంటుందా? ఈ లైన్ ఏమంట? x is equal to a. ఇది దేనికి ప్యారలల్ గా ఉంటుంది? y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది. దేనికి ప్యారలల్ గా ఉంటుంది? y యాక్సిస్ కి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, సాల్వ్ చేసి ఏం చెప్పాలి మనం? x వాల్యూ y వాల్యూ చెప్పాలి. చెప్దాం. 2x + 3y ఎంత? 12. 3x - 2y 5. ఫస్ట్ జనరల్ మెథడ్ చెప్తాను, మళ్ళీ షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. చూడండి, జనరల్ మెథడ్ అంటే ఏదో ఒక కోఎఫిషియంట్ ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ కోఎఫిషియంట్ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. రెండు కోఎఫిషియంట్స్ సేమ్ చేసుకోవాలి. 2కి 3కి ఎల్సిఎం ఎంత? 6. మైండ్ లో 6 పెట్టుకోండి. 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 3. 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 2. ఫైనల్గా ఏమొస్తుంది? 6x + 9y is equal to 6x + 9y is equal to 36. 6x - 4y is equal to 2 × 5 ఎంత? 10. నెక్స్ట్ జస్ట్ సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే 6x క్యాన్సల్. 9 + 4 13. 13y is equal to 26. 13 2s అంటే y వాల్యూ ఎంత? 2. y వాల్యూ 2 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. y వాల్యూ 2 కదా, ఏదో ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. 3x y వాల్యూ 2. 3x is equal to 9 కదా, 3 3s అంటే x వాల్యూ ఎంత? 3. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇలా చేస్తే టైం వేస్ట్ కదా, షార్ట్ కట్ ఉంది చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చిన లైన్స్ ని ఈ విధంగా రాసుకోవాలి. 2x + 3y is equal to 12. 3x - 2y is equal to 5. ఈ షార్ట్ కట్ లో మనం x వాల్యూ మాత్రమే కనుక్కోవచ్చు. ఏం కనుక్కోవచ్చు? x వాల్యూ. x వాల్యూ కావాలంటే x వాల్యూని వదిలేసేయండి, మిగతా అన్నిటినీ క్రాస్ మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయండి. 3 × 5. ఫస్ట్ స్టెప్ 3 × 5. క్రాస్ మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. 12 × -2. 12 × -2. క్రాస్ మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తాను. ఇంత ముందుగా ఫ్రంట్కి వెళ్ళాం కదా, ఇప్పుడు అదే విధంగా బ్యాక్కి వెళ్ళాలి. ఇంత ముందుగా 3 దగ్గర స్టార్ట్ చేశారు, ఇప్పుడు కూడా 3 దగ్గరనే స్టార్ట్ చేయాలి. 3 × 3 - 2 × -2. జస్ట్ మనం ఏం చేసాం? క్రాస్ మల్టిప్లై చేసాం. ఫస్ట్ ఫ్రంట్కి చేసాం, మళ్ళీ బ్యాక్ సైడ్కి చేసాం. 3 × 5 15 + 24 -× -+. 3 × 3 9 9 + 4.
39/30. ఆన్సర్ ఎంత అవుతుంది? 3. x3 కదా, సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇవి లైన్ ఈక్వేషన్స్. 17x plus my plus 102 is equal to 0. 23x plus 299y plus 138 is equal to 0. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే కోఇన్సిడెంట్ లైన్స్ కదా, స్టార్టింగ్లో చెప్పాను. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే కోఇన్సిడెంట్ లైన్స్. కండిషన్ ఇది కదా, కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్కి కండిషన్ ఏమి? a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 కదా. సబ్స్టిట్యూట్ చేయండి. a1 వచ్చి 17, a2 వచ్చి 23, b1 వచ్చి m, b2 వచ్చి 219. ఇది రాసుకుంటే రాసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మనకేం కావాలి? m వాల్యూ కావాలి. క్రాస్ మల్టిప్లై చేయండి, లేదంటే క్యాన్సలేషన్ చేయండి. 23 ones 23, 6 కదా, 69, 23 3s. m వాల్యూ ఎంత? 17 into 30 మల్టిప్లై చేస్తే 221. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ m వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఏం కనుక్కోవాలా? m వాల్యూ కనుక్కోవాలి. నో సొల్యూషన్ అన్నారా? నో సొల్యూషన్ అంటే కండిషన్ ప్యారలల్ లైన్స్ కదా. నో సొల్యూషన్ అంటే కండిషన్ ఏమి? a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2 కదా. స్టార్టింగ్లో చెప్పాను, నో సొల్యూషన్ అంటే ప్యారలల్ లైన్స్. కండిషన్ a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. సబ్స్టిట్యూట్ చేయండి. a1 వచ్చి 18, a2 వచ్చి 7 is equal to -72 by c2 ఎంత? a1/a2 is equal to b1/b2, b2 ఎంత? -7. m కావాలి కాబట్టి ఈ రెండు చేస్తే చాలు. ఇది కావాలంటే స్కిప్ చేసినా పర్లేదు. మైనస్ మైనస్ క్యాన్సల్, 18 4s. m ఏమవుతుంది? 7 into 4 28. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ టూ స్ట్రైట్ లైన్స్ ఆర్ కోయిన్సైడింగ్ విత్ ఈచ్ అదర్. టూ స్ట్రైట్ లైన్స్ ఏమైనాయి? కోయిన్సైడ్ అయినాయి. టూ స్ట్రైట్ లైన్స్ కోయిన్సైడ్ అయినాయి. టూ స్ట్రైట్ లైన్స్ కోయిన్సైడ్ అయితే నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చి ఇన్ఫైనైట్లీ మెనీ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. రెండు లైన్స్ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి, కోయిన్సైడ్ అయినాయి కాబట్టి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చి ఇన్ఫైనైట్. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్. కే వాల్యూ కనుక్కోవాలి. కండిషన్ ఏమని ఇచ్చాడు? నో సొల్యూషన్. నో సొల్యూషన్ అంటే ప్యారలల్ లైన్స్. నో సొల్యూషన్ అంటే ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే కండిషన్ a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. సబ్స్టిట్యూట్ చేయండి. a1 వచ్చి k, a2 వచ్చి 7, b1 వచ్చి -15, b2 వచ్చి -21. మైనస్ మైనస్ క్యాన్సర్, 7 3s, 3 5s. అంటే k వాల్యూ 5 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 1. నెక్స్ట్ 1. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k అంటే ఏం కనుక్కోవాలి? మనం k వాల్యూ కనుక్కోవాలి. ఈక్వేషన్స్ ఏమని ఇచ్చాడు? 4x plus 12y plus 36 is equal to 0, 5x plus ky plus 45 is equal to 0. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నారా? ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే కోయిన్సిడెంట్ లైన్స్. కోయిన్సిడెంట్ లైన్స్ కి కండిషన్ ఏమి? a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. సబ్స్టిట్యూట్ చేయండి. 4/5 12/k is equal to 36/45. 9 4s 9 5s.
ఓకే, ఏదో ఒకటి తీసుకోండి. 12/k ఈజ్ ఈక్వల్ టు 4/5. 4 3s క్రాస్ మల్టిప్లై చేయండి. k వాల్యూ ఎంత? 15. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. గివన్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. 5x + 7y - 8 ఈజ్ ఈక్వల్ టు 0. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్ along with the given equation forms system of linear equations having no solution. No solution అంటే కండిషన్ వచ్చి a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఇంకొక ఈక్వేషన్ ఆప్షన్స్ ద్వారా తీసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. 5x + 7y - 16 is equal to 0. ఈ కండిషన్ కానీ సాటిస్ఫై అయితే నో సొల్యూషన్. 5/5 is equal to 7/7 is equal to -8/16. 5 5 అంటే 1, 7 7 అంటే 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 కదా. 8 1s 8 2s ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/2. మైనస్ మైనస్ క్యాన్సల్. సాటిస్ఫై అయింది కదా. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. సాటిస్ఫై కాకపోతే సెకండ్ ఆప్షన్ ట్రై చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఈక్వేషన్ 4x + k - 2 × y + 3 is equal to 0. సెకండ్ ఈక్వేషన్ k - 2 × x + 9y - 5 is equal to 0. ప్యారలల్ ఉన్నారా? ప్యారలల్ అంటే కండిషన్. a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. a1 అంటే 4, 4/k - 2 is equal to b1 అంటే k - 2 b2 అంటే 9. ఇదేం అవసరం లేదు. 4 × 9 36. 36 is equal to k - 2 whole square. k - 2 × k - 2, k - 2 whole square. 36 అంటే 6 square. స్క్వేర్ క్యాన్సర్. k ఈజ్ ఈక్వల్ టు 8 కదా. లెఫ్ట్ సైడ్ -2, రైట్ సైడ్కి వెళ్తే +2. k వాల్యూ 8. వాడు ఏం కనుక్కోమన్నాడు? k² + 6. k వాల్యూ 8. 8 square 64. 64 + 6 70. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏమన్నారు? యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ కండిషన్ ఏమి? a1/a2 is not equal to b1/b2. a1 అంటే 4, a2 అంటే 6 is not equal to b1 అంటే 6, b2 అంటే k + 4. నెక్స్ట్ 2 2s 2 3s 2 3s. k + 4 is not equal to 3 × 3 అంటే 9. k is not equal to 5 కదా. 9లో 4 పోతే ఎంత? 5. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 11th one. 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఎన్ని ఈక్వేషన్స్ ఇచ్చారు? 2 ఈక్వేషన్స్. 0.4x + 0.16y is equal to 1.7. 0.3x + 0.12y is equal to 3.4. ఫస్ట్ చూడండి. a1/a2 b1/b2 c1/c2 కనుక్కోండి. 0.4/0.3 0.16/0.12 1.7/3.4. పాయింట్ టు పాయింట్ క్యాన్సల్. 17 1s 17 2s. పాయింట్ టు పాయింట్ క్యాన్సల్. 4/3. 4 4s 4 3s. మనకేమొచ్చింది? 4/3 4/3 1/2. ఈ రెండు ఈక్వల్. 4/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/2. అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2.
ఇది దేని కండిషను? ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే నో సొల్యూషన్. ప్యారలల్ లైన్స్ అంటే నో సొల్యూషన్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 12th వన్. 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, సొల్యూషన్ ఎలా ఉంటుందో చెప్పాలి. చూడండి, 3x + 2y = 7. కండిషన్ అప్లై చేయండి. a1/a2, b1/b2, c1/c2. a1 అంటే 3, a2 అంటే 2, b1 అంటే 2, b2 అంటే 3. ఈ రెండు నాట్ ఈక్వల్ కదా. 3/2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2/3. ఈ రెండు నాట్ ఈక్వల్ అంటే యూనిక్యూ సొల్యూషన్, అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని ఇలా వస్తుంది. ఈ ఇంటర్సెక్టింగ్ అయ్యే పాయింట్నే సొల్యూషన్ అంటారు. ఓకేనా? ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏమంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రిలేషన్ బిట్వీన్ k1 అండ్ k2. k1కి k2కి రిలేషన్షిప్ కనుక్కోవాలి. కోఇన్సిడెంట్ లైన్స్ అన్నారా? కోఇన్సిడెంట్ లైన్స్ అంటే కండిషన్ ఏమి? a1/a2 = b1/b2 = c1/c2. నెక్స్ట్, a1 ఎంత? k1, a2 4, b1 వచ్చి 3, b1 ఎంత? 3, b2 వచ్చి k2 c1 వచ్చి 8, c2 వచ్చి 16. 8 1s 8 2s. ఓకేనా? నెక్స్ట్, k1/k2 ఎంత వస్తుంది మనకు? 3/4 వస్తుందా? కాదు. చూడండి, ఫస్ట్ k1 కనుక్కోండి. k1/4 = 1/2, 2 2s. k1 ఎంత వచ్చింది? 2. k2 కనుక్కుందాం. 3/k2 = 1/2. క్రాస్ మల్టిప్లై చేస్తే k2 = 6 వస్తుంది. ఇప్పుడు k2 = 3k1. ఫస్ట్ ఆప్షన్ ట్రై చేద్దాం. k1 ఎంత? 2, k2 వచ్చి 6. కరెక్టే కదా, సాటిస్ఫై అయింది కదా. 6 = 6 అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. ఏకి బికి ఏం కనుక్కోవాలి మనం? సమ్ అయితే కనుక్కోవాలి. ఇఫ్ ద ఈక్వేషన్స్ ఇచ్చారు, 2x + y = a, 8x + by = 12. ఇక్కడ ఏముండాలా? ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఎన్ని సొల్యూషన్స్ ఉండాలా? ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్ సొల్యూషన్ అంటే కండిషన్ ఏమి? a1/a2 = b1/b2 = c1/c2. ఇన్ఫైనైట్ సొల్యూషన్ అంటే కండిషన్ ఇది. స్టార్టింగ్లో చెప్పాను కదా. ఇన్ఫైనైట్ సొల్యూషన్ అంటే కండిషన్ a1/a2 = b1/b2 = c1/c2. సబ్స్టిట్యూట్ చేద్దాం. 2/8 అంటే a1/a2, b1/b2. ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ b = a/12. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? a + b వాల్యూ కనుక్కోమన్నాడు. కనుక్కుందాం. 2 1s 2 4s. 1/4 = 1/b. అంటే b వాల్యూ ఎంత? 4. నెక్స్ట్, 1/4 = a/12. 4 3s. a వాల్యూ 3, a వాల్యూ 3, b వాల్యూ 4. 3 + 4 ఎంత? 7. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. ఏబి వాల్యూస్ కనుక్కోవాలి. ఈక్వేషన్స్ ఏమి ఇచ్చారు? 3x + y = 3. ఇంకొక ఈక్వేషన్ a - b × x + a + b × y, 3a + b - 3. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అన్నారా? ఇన్ఫైనైట్ సొల్యూషన్ అంటే కండిషన్ ఏమి? a1/a2 = b1/b2 = c1/c2. a1 ఎంత? 3, a2 వచ్చి a - b. నెక్స్ట్, b1 ఎంత? 1, b2 ఎంత?
ఏ ప్లస్ బి. C1 వచ్చి 3, C2 వచ్చి C1 వచ్చేసి 3, C2 వచ్చి 3a ప్లస్ బి మైనస్ 3. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. ఆప్షన్లు పట్టుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ దీన్ని సాల్వ్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. ఆప్షన్ తీసుకొని వెరిఫై చేసుకుందాం. 3 బై ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఏ అంటే 3 కదా, బి వాల్యూ -2/3, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, -2/3 అంటే +2/3 = 1 బై ఏ ప్లస్ బి కదా. ఏ అంటే 3, బి అంటే ఎంత, -2/3. 3 బై క్రాస్ మల్టిప్లై చేయండి. 3 × 3 9, 9 + 2 11, 11/3. 1 బై క్రాస్ మల్టిప్లై చేయండి. 3 × 3 9, 9లో 2 పోతే 7. ఈ రెండు సేమ్ కాదు కదా, ఈ రెండు సాటిస్ఫై అవ్వాల అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కాదు. ఈ రెండు ఈక్వల్ కాలా కదా, ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ ట్రై చేయండి. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, ఏ వాల్యూ -3/2, ఏ వాల్యూ -3/2, బి వాల్యూ ఎంత 2. ఏ వాల్యూ వచ్చి -3/2, బి వాల్యూ 2. ఓకేనా. 3/2 మైనస్ని కామన్ తీసేయండి. 3 4 -7/2. 1/2 2 × 2 4, -3 + 4. ఇక్కడ ఏమో 7 ఉంది, ఇక్కడ 7 రాలా అంటే సెకండ్ ఆప్షన్ కూడా తప్పు. థర్డ్ ఆప్షన్ చెక్ చేయండి. థర్డ్ ఆప్షన్ ఏ వాల్యూ ఎంత 3, బి వాల్యూ -3/2. 3/3 + 3/2 కదా. 1 బై ఏ వాల్యూ ఎంత 3, థర్డ్ ఆప్షన్, బి వాల్యూ -3/2. 3 బై ఎల్సిఎం 2 కదా, క్రాస్ మల్టిప్లై చేయండి. 3 × 2 6, 6 + 3 9. ఎల్సిఎం తీసుకోండి. 3 × 2 6, 6లో 3 పోతే 3, 3/2. 3 1s 3 3s సాటిస్ఫై అయిందా. 1/3/2 = 1/3/2. ఇది కూడా సాటిస్ఫై అవ్వాలి కదా, చెక్ చేయండి. 3/3 ఏ అంటే 3 కదా, ప్లస్ బి అంటే -3/2, -3 కదా. 3 × 3 9, 9లో 3 పోతే 6, 6 - 3/2. 3/2 అంటే 1.5, 6లో 1.5 తీసేస్తే 4.5, 3 1.5. 1/1.5ని 3/2 అని రాయొచ్చా, రెండు సేమే కదా. ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది, థర్డ్ ఆప్షన్ అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏమని ఇచ్చాడు, నో సొల్యూషన్ అన్నాడు. నో సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది, ప్యారలల్ లైన్స్ అయితే. కండిషన్ a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. చూడండి, a1 అంటే ఎంత 1, a1 అంటే ఎక్స్ కోఎఫిషియంట్ అని, a2 అంటే 1 - a, b1 అంటే -a, b2 అంటే 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 అంటే 2 - a, c2 అంటే a + b. ఇది కూడా ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏ వాల్యూ -3 తీసుకుందాం. -3 -3 ఇక్కడ ఎంత వస్తుంది, 1/4 3/6 అంటే 1/2. ఈ రెండు ఈక్వల్ కాదు కదా, ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ
3. 1 minus 3, a value 3. 1 by minus 2 is equal to minus 3 by 6. 3 ones, 3 twos. సాటిస్ఫై అయింది కదా, ఈ రెండు సాటిస్ఫై అయినాయి సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూద్దాం. 2 మైనస్ ఏ వాల్యూ 3నా, నెక్స్ట్ ఏ ప్లస్ బి, ఏ 3 బి నాట్ ఈక్వల్ టు -1 అన్నారా, నాట్ ఈక్వల్ టు -1. ఓకే, చూడండి 2 minus 3 అంటే -1, -1/2. సపోజ్ బి ఈక్వల్ టు -1 అయింది అనుకోండి, ఇది కూడా ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ కాకూడదు కాబట్టి బి ఈజ్ నాట్ ఈక్వల్ టు -1, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు -1. కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. బి ఈజ్ ఈక్వల్ టు -1 అయితే ఈక్వల్ అయిపోతుంది, ఇలా అయిపోతుంది. అలా కాకూడదు, నాట్ ఈక్వల్ అవ్వాలంటే బి ఈజ్ నాట్ ఈక్వల్ టు -1 అని. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.